అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు వచ్చేసి బండి మీద చేసే ఆలు బజ్జీ అండి. పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ ఆలు బజ్జీ చేయడం చాలా ఈజీది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకు చిన్న చిన్న బండ్లు అక్కడక్కడ చేసుకుంటారు కదా రోడ్ పక్కన, ఆ టేస్ట్ సేమ్ టేస్ట్ అండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడైతే నేను 1 కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. దీంట్లో హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వామ్ అండి. వామ్ ఇలా చేతిలో వేసుకుని బాగా నలిపి వేశారంటే బజ్జీలో మనకు దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మీరు ఏ టైప్ బజ్జీ చేసినా కూడా వామ్ కొంచెం వేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక 1/4 స్పూన్ సోడా అనేది కూడా తప్పకుండా పడాలి. ఒక 1/4 స్పూను కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొడి మసాలాలు మొత్తం పిండిలో బాగా కలుపుకోవాలి. నీళ్ళు వేయకముందే ఈ విధంగా కలుపుకున్నామంటే మనకు పిండిలో మొత్తం బాగా కలిసిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనము పిండిని ఈ విధంగా రౌండ్గా కలుపుకున్నామంటే మనకి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ఉంటుంది. బజ్జీల పిండి అనేది ఖచ్చితంగా మీరు బజ్జీల పిండి కానీ బోండా పిండి కానీ కరెక్ట్గా మనం కలిపితే ఆ పిండి కరెక్ట్గా వస్తేనే మనకు అన్నీ సాఫ్ట్గాను కొంచెం క్రిస్పీగా వస్తాయి. బజ్జీలు అనేది మనకు పిండి కలిపే విధానం బట్టి ఉంటుందని చూసారు కదా. ఈ విధంగా బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి. మనం దీంట్లో ఒక చెంచా నూనె అయితే పోసాను. నూనె ఎందుకు పోసానంటే మనకు బజ్జీలు అనేది పైన కొద్దిగా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా వస్తాయి. పూర్తిగా మెత్తగా కాకుండా పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే వస్తాయి. పిండి అయితే మనకు ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, మరీ పల్సగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థం కన్నా కొద్దిగా పల్సగా ఉండాలి. మరీ ఎక్కువ పల్సగా అయితే కూడా మనం వేసినా కూడా పట్టదండి పిండి అనేది. ఇప్పుడు దీని అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాం. ఆ లోపల మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా కరెక్ట్గా హీట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేడైపోయినా కూడా బజ్జీ అనేది తొందరగా కాలిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా మనము 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి నూనె బాగా వేడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇక్కడ ఉర్లగడ్డలు అయితే నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ మందంతో అయితే మనకు బజ్జీలు బాగా వస్తాయండి. మరి పల్సగా ఉంటే మనకు పిండి అనేది పట్టుకోదు. ఈ విధంగా కొద్దిగా మందం, మరీ మందం కాకుండా మనం చిప్స్ చేసుకుంటాం కదా, దాంతో అయితే తురుముకోవాలి. ఇక్కడైతే నేను పెద్ద సైజు ఉర్లగడ్డని అయితే ఈ విధంగా తురుముకున్నాను. దీన్ని అయితే నీళ్ళలో వేసి పెట్టుకోవాలి మనము. ఇప్పుడు మనకు నూనె వేడెక్కిన తర్వాత బజ్జీల పిండి అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క ఆలు ముక్కను అంటే ఉర్లగడ్డ ముక్కను ఈ విధంగా కోటింగ్ చేస్తూ మనము నూనెలో వేసేయడమే. మనకు అన్ని పక్కల పిండి బాగా పట్టేలాగా ఈ ఆలు చిప్స్ని పిండిలో అయితే బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ పిండి కొద్దిగా కలుపుతున్నాం కాబట్టి ఈ విధంగా ఉంది. ఎక్కువ కలిపితే ఇట్లా ముంచి మనం ఎత్తేయచ్చు. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, ఒకటిగా అయితే మనము ఆలు బజ్జీని అయితే వేసుకుందాము. చూస్తారు కదా, మనకు నూనె అయితే కరెక్ట్గా ఉందండి. మనం వేసిన వెంటనే పైన తేలుతున్నాయి. ఈ కండిషన్లో ఉన్నప్పుడు నూనె మనకు బజ్జీ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, పైన వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం గరిటెతో కలుపుకోవాలి, కింద పైన చేసుకోవాలి. రెండు పక్కల మనం ఒకే విధంగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నామంటే సూపర్గా మనకు లోపల ఆలుగడ్డ కూడా అంటే మన చిప్స్ కూడా బాగా ఉడుకుతుందండి. లేదంటే మనం సరిగ్గా కలుపుకోకపోతే లోపల ఆలుగడ్డ పచ్చిగా ఉండిపోతుంది, పైన పిండి కూడా తొందరగా మనకు కలర్ వచ్చేస్తుంది. అలా కాకుండా స్టవ్ని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బజ్జీలు వేసుకున్నామంటే నూనె కూడా పర్ఫెక్ట్గా, చూస్తారు కదా, మన ఆలు బజ్జీలు అంతా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా బాగా ఉబ్బాయండి. ఇప్పుడు రెండో వాయి కూడా సేమ్ ఒక 2 నిమిషాలు ఆయిల్ని అలాగే వదిలేసి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఇంకో వాయిని అయితే వేసుకునేద్దాము. ఇదైతే మనకు రోడ్ సైడ్ మండి మీద మిరపకాయ బజ్జీ, ఆలు బజ్జీ, అరటికాయ బజ్జీ చేస్తారు కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇదే విధంగా మనకు ఈ ఒక్క పిండితోనే మనము మిర్చి బజ్జీ అయినా వేసుకోవచ్చు, పచ్చి అరటికాయ బజ్జీ వేసుకోవచ్చు, ఎగ్ బోండా వేసుకోవచ్చు, అలాగే వంకాయ బజ్జీ, ఆలు బజ్జీ అనేది వేసుకోవచ్చు అండి. సేమ్ పిండి మనం ఎలా కలుపుతామో దాన్ని బట్టి మనకు బజ్జీ అనేది వస్తుంది. మరీ ఎక్కువ సోడా వేయకుండా కరెక్ట్గా మనం సోడా వేసుకోవాలి. పిండి కూడా మనం ఎక్కువ పలసగా కాకుండా గట్టిగా కాకుండా కరెక్ట్గా కలుపుకున్నామంటే మనకు బాగా పొంగుతూ బజ్జీలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడ శనగపిండిలో నేను నూనె వేసాను కదా, నూనె అనేది ఎందుకు వేసానంటే మనకు బజ్జీ అనేది పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. అది వద్దు, మొత్తం మనకు మెత్తగా కావాలంటే నూనె వేయాల్సిన అవసరం లేదండి. అలాగే మొత్తం పిండి కలుపుకోవచ్చు, నూనెను స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు రెండో వాయి కూడా రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఒక 2 నిమిషాలు వదిలేసి మిరపకాయలు ఉంటే ఆ మిరపకాయ బజ్జీ కూడా ఒక 4 అయితే వేసానండి. సేమ్ పిండే, సేమ్ ప్రాసెసే. మిరపకాయ బజ్జీలు కూడా చాలా సూపర్గా వస్తాయి, మనకు పొంగుతూ చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా లోపల మెత్తగా అయితే వస్తాయి. స్టవ్ని అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి, మరి హై ఫ్లేమ్ పెట్టకూడదు. చూస్తారు కదా, వేడివేడిగా మనకు ఆలు బజ్జీ, మిరపకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. చేయడం చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఇది మనం పిండి కలిపేదాన్ని బట్టి ఉంటుంది, అలాగే నూనె
వేడిని బట్టి మన బజ్జీలు అనేది బాగా వస్తాయి. ఇప్పుడు దీనైతే ప్లేటింగ్ చేసేద్దాము. పచ్చని అరిటాకులో వేడి వేడిగా ఆలు బజ్జీ అలాగే మిరపకాయ బజ్జీ, దాని కాంబినేషన్ వచ్చేసి టమాటా కారం అండి. సూపర్గా ఉంటుంది. ఈ టమాటా కారం చట్నీ అనేది మనకు బండ్లల్లో, చిన్న చిన్న బండ్లలో, టిఫిన్ సెంటర్లో దొరుకుతూ ఉంటుంది కదా, దాని కాంబినేషన్ ఈ ఆలు బజ్జీ కానీ, మిరపకాయ బజ్జీ కానీ, అలాగే బోండాలకు కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా మన ఆలు బజ్జీ అనేది లోపల ఎంత ఫ్లఫీగా అయితే వచ్చింది, స్మూత్గా మెత్తగా, బయట అయితే కొంచెం క్రిస్పీగా. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఆ కారాన్ని కానీ బజ్జీకి కానీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.